హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మన ఛానల్లో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి మధ్య రిలేషన్ చూద్దాం. ఈ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్ తెలుసుకోవడం వల్ల మనం మ్యాక్సిమం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా, వీలున్నంత వరకు పెన్ పేపర్ కూడా యూజ్ చేయకుండా చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయవచ్చు. సో అయితే ఈ రిలేషన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే దీంతో పాటు ఈ రిలేషన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం మనం. సో ఎవరైతే పర్ఫెక్ట్‌గా చూస్తారో వాళ్ళకి మ్యాక్సిమం పెన్ పేపర్ లేకుండా కొన్ని మోడల్స్ అయితే మీరు చేయగలుగుతారు. సో రిమైనింగ్‌వి గూడా అంటే మాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఎక్కడ మనం పెన్ పేపర్ అయితే యూజ్ చేయలేం. చెయ్యం గూడా మన ప్రాసెస్ ప్రకారం. ఓకే. సో అందులో ఇది ఒక కాన్సెప్ట్ అన్నట్టు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి. ఓకే. సో వీడియోలోకెళ్దాం. ఓకే. సో ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మొత్తం మనం ఇక్కడ లాభం గురించి, నష్టం గురించి డిస్కస్ చేయడం జరుగుతది. ఓకే. సో ఇది మనందరికీ తెలిసిందే. అయితే జనరల్‌గా ఆలోచిద్దాం మనం. ఓకే. సో ఎప్పుడైనా సరే మీరొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారో, సో అప్పుడు మీరేదో ప్రాబ్లమ్‌గా కాకుండా జనరల్‌గా ఆలోచించండి. మీరు అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడైనా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడైనా, మనం ఎంత జనరల్‌గా ఆలోచిస్తే, అంత జనరల్‌గా మనకు సొల్యూషన్స్ దొరికే ఛాన్స్ ఉంటది. ఓకే. సో కాన్సెప్ట్ అర్థం చేసుకునేటప్పుడు కూడా అంతే జనరల్‌గా ఆలోచించండి. ఓకే. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకు లాభం గాని, నష్టం గాని రావాలంటే నేనేం చేయాలి ఫస్టు? ఒక వ్యాపారం చేయాలి. ఓకే. సో ఏదైనా ఒక బిజినెస్ చేయాలి. సో ఒక బిజినెస్ చేస్తేనే దాంట్లో లాభం గాని, నష్టం గాని వస్తది. ఇది మనందరికీ తెలిసిందే. సో లాభం గాని, నష్టం గాని రావాలంటే బిజినెస్ చేయాలి. సో బిజినెస్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం కొన్ని వస్తువులను కొంటాం, కొన్ని వస్తువులను అమ్ముతాం. ఓకే. సో ఇయన్నీ జరుగుతుంటాయి. ఓకే. సో ఇప్పుడు ఒక వస్తువుని కొని మనం దాని మీద మనకు లాభం రావాలంటే ఖచ్చితంగా మనం కొన్న వేల కంటే కొంచెం ఎక్కువ అమ్మాలి. అంతే కదా! అయితే ఒక పర్సన్ ఒక వస్తువుని కొన్నాడనుకుందాం. ఓకే. సో మనం ఒక వస్తువుని కొనాలి. కొన్న తర్వాత ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా మనం లాభం రావాలంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా కొంచెం లాభానికి అమ్ముతాం. అదైతే లాభం రావాలనే ఉంటది. ఎవరికైనా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటది? ఒక వస్తువుని కొన్నప్పుడు బిజినెస్ చేస్తున్నామంటే మనం లాభం రావడానికి అమ్ముతాం. ఓకే. సో మనం ఒక వస్తువుని కొంటాం అన్నట్టు. దాన్నేమంటాం మనం? కాస్ట్ ప్రైస్ అంటాం. లేదా కొన్న వెల. అంతే కదా! మనం దేని ప్రకారం చూసుకుంటాం మనకు లాభం వచ్చిందో, నష్టం వచ్చిందో? కొన్న వేల ప్రకారం చూసుకుంటాం. మనం ఒక వస్తువుని కొంత ఖరీదుకి కొంటాం. దాన్నే కాస్ట్ ప్రైస్ అంటాం. కొన్న వేల అంటాం. ఓకే. సో దీనికి సంబంధించి మనం ఏం చేస్తామంటే 2 జరుగుతాయి ఇక్కడ. ఒక వస్తువును కొన్న తర్వాత కొన్నదానికంటే కొంచెం ఎక్కువకి అమ్ముతాం. సో లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ కల్చర్ వచ్చిందనుకోండి. సూపర్ మార్కెట్ గాని ఇప్పుడు మనకి ట్రెండ్స్ ఉన్నది. ఇప్పుడు బట్టలు కొనుక్కోవడానికి ట్రెండ్స్, రిలయన్స్ బిగ్ సి గాని, ఇంకా రిలయన్స్ ఫ్రెష్ మార్కెట్ గాని, ఇట్లా చాలా మార్కెట్స్ ఉంటున్నాయి ఇప్పుడు మనకి. డీమార్ట్ గాని. ఓకే. సో ఏం చేస్తాం మనం ఒక వస్తువుని కొన్న తర్వాత దాని మీద కొంత ప్రైస్ మార్క్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో నీకు కొంచెం ప్రాఫిట్ వచ్చేలాగా కొంత ప్రైస్ మార్క్ చేస్తాం. దీన్నే మనం మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకే. సో మార్కెట్ ప్రైస్ అంటాం. దీన్నే ముద్రిత వేల లేదా ప్రకటిత వేల అంటాం తెలుగులో అయితే. సో కొన్ని సార్లు ముద్రిత వేల అంటారు. కొన్ని సార్లు ప్రకటిత వేల అంటారు. ఓకే. సో నువ్వు ఒక వస్తువు కొన్న తర్వాత ఇట్లా చేస్తావు అన్నట్టు. ఓకే. సో డైరెక్ట్ నువ్వేం చేయొచ్చు అంటే దాని మీద మార్కెట్ ప్రైస్ ముద్రించొచ్చు. లేదా ఈ కొన్న వేల నుంచి డైరెక్ట్ అమ్మొచ్చు. అంటే ఎంతో కొంత నువ్వు లాభం చూసుకొని డైరెక్ట్ అమ్మేయొచ్చు అన్నట్టు. ఓకే. సో అమ్మితే అదేమైతది? సెల్లింగ్ ప్రైస్ అయితది. ఓకే. సో డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ లేకున్నా గూడా మనం మన దగ్గర ఉన్న కాస్ట్ ప్రైస్‌కి ఎంతో కొంత లాభం చూసుకొని అమ్మొచ్చు. దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఇదే అమ్మిన వేల అంటాం మనం. ఓకే. సో అమ్మిన వేల లేదా అమ్మకపు ధర అంటాం. ఓకే. సో ఇక్కడి నుంచి నువ్వు కాస్ట్ ప్రైస్ నుంచి నువ్వేం చేయొచ్చంటే లాభం గాని, నష్టం గాని రావచ్చు నీకు అమ్మడం అనేది. ఓకే. సో ప్రతిసారి లాభానికి అమ్ముతామని చెప్పలేం గదా! ఓకే. సో లాభం గాని, నష్టం గాని అమ్మితే ఓకే. సో ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. లాభానికి గాని, నష్టానికి గాని అమ్ముతావు నువ్వు. ఒక వస్తువుని కొన్న తర్వాత అయితే మనం అమ్ముతాం. ఓకే. సో ప్రతిసారి మనకు 100% లాభం వస్తదని మనం చెప్పలేం గానీ, లాభానికి గాని, నష్టానికి గాని అమ్ముతాం. లేదా మార్క్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ తర్వాత కూడా నువ్వేం చేస్తావు? అంతే కదా! ఇప్పుడు ఒక వస్తువు కొన్నావు. ఓకే. కొంత లాభానికి మార్క్ చేస్తావు. మార్క్ చేసిన తర్వాత మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తే ఇస్తావు, లేకుంటే లేదు. అది నీ ఇష్టం. ఓకే. నువ్వు నాకెక్కువ మంది సెల్లర్స్ అట్రాక్ట్ కావాలంటే నువ్వేం చేస్తావు? అమ్మిన దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100కి ఒక వస్తువు కొన్నామనుకుందాం మనం. రూ. 150 పెట్టి రూ. 125కి అమ్ముతావు అన్నట్టు. ఓకే. సో నేను రూ. 25 తక్కువ ఇస్తున్నట్టు వాళ్ళకి జెప్పి, మళ్ళీ అల్లనే నీకు రూ. 25 లాభం ఉండేటట్టు గూడా అమ్ముకోవచ్చు. అది మన ఇష్టం. ఓకే. అప్పుడు డిస్కౌంట్ ఇస్తాం. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? ఓన్లీ మార్కెట్ ప్రైస్ మీదనే. దాని మీద మనం ఒక వేళ ముద్రిస్తాం గదా! దాని మీదనే ఇస్తాం అన్నట్టు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే.
డిస్కౌంట్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్ ప్రైస్ ముద్రిత ధర మీద మాత్రమే ఇస్తాం. లాభం గానీ, నష్టం గానీ వచ్చిందంటే అది 100% కాస్ట్ ప్రైస్ మీదనే వస్తది. ఒకవేళ వాడు మెన్షన్ చేస్తాడు కొన్ని సార్లు క్వెషన్ ట్రిక్కీగా అడగడానికి సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిందని వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు మాత్రమే సెల్లింగ్ ప్రైస్ మీద తీసుకుంటాం. అదర్‌వైజ్ ఎప్పుడైనా సరే మనకు లాభం అనేది మనం కొన్న వేళ మీదనే చూసుకుంటాం గదా! మనం చూసుకోవడం జనరల్‌గా అయితే అట్లా తీసుకుంటాం. వాడు అడిగినప్పుడు దాన్ని కన్వర్ట్ అయితాం. అంతే తప్ప 100% మన లాభం అంటే మనం కొన్నదానికే చూసుకుంటాం కదా! మనం అమ్మిన దానికి ఎవరు చూసుకోరు. ఓకే. సో, ఇదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని రూ. 100కి కొన్నా. ఓకే. సో, రూ. 150కి అమ్మినా. నువ్వు లాభం దేని మీద చూసుకుంటావు? నువ్వు కొన్న దాని మీదే కదా! నువ్వు 100కి కొని 150కి అమ్మినావంటే నీ లాభం ఎంత? రూ. 50 లాభం కదా! సో, ఈ రూ. 50 అనేది మనం దేని ప్రకారం చూసుకుంటాం? మనం కొన్న దానికే చూసుకుంటాం కదా! అట్లా అన్నట్టు. ఓకే. సో, ఆ విధంగా అన్నట్టు. అంటే రూ. 50 లాభం. దేని మీద దీనితోని కంపేర్ చేస్తాం కదా! ఎప్పుడైనా సరే. లాభ శాతం చూసేటప్పుడు కూడా అట్లా చూస్తాం అన్నట్టు. ఓకే. ఇక్కడ వరకైతే మీకు ఐడియా ఉన్నట్టుంది. సో, అందరికి ఐడియా ఉంటది. కాకపోతే జనరల్‌గా మీకు తెలవాలని చెప్పిన. ఇక్కడి నుంచి దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఇక్కడి నుంచి మనం వీటికి రిలేషన్ అనేది తేవచ్చు అన్నట్టు. ఆ రిలేషన్ అనేది ఎట్లా వస్తుందో చూడండి. ఓకే. నేను ఒక వస్తువును కొన్నా. ఆ వస్తువును కొన్న తర్వాత ఐదర్ దాని మీద ప్రైస్ మార్క్ అన్నా చేయాలి. లేకపోతే డైరెక్ట్ అమ్మాలి. ఓకే. సో, అయితే ఇక్కడ 2 ప్రాసెస్‌లు జరుగుతాయి. నేను కొన్న తర్వాత దాని మీద కొంత లాభానికి మార్క్ జేయొచ్చు. మార్క్ జేసిన తర్వాత డిస్కౌంట్ ఇయ్యొచ్చు. సెల్లింగ్ ప్రైస్ వస్తది. లేదా డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకొని సెల్లింగ్ ప్రైస్‌కొస్తాను. ఓకే. సో, ఇప్పుడు చూడండి. కాస్ట్ ప్రైస్ నుంచి కొంచెం లాభం లేదా కొంచెం నష్టంతో అమ్మిండనుకోండి. సో, మాక్సిమం ఇదే జరుగుతది ఎక్కువ కేస్‌లో. ఓకే. సో, కాస్ట్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ పోయిన సెల్లింగ్ ప్రైస్ వస్తది. మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇచ్చిన ఏమొస్తది? సెల్లింగ్ ప్రైస్ వస్తది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ నుంచి మనకి లాభం గాని, నష్టం గాని వచ్చినా సెల్లింగ్ ప్రైస్‌కే పోతది. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చినా సెల్లింగ్ ప్రైస్ అంతే కదా! సో, నువ్వు ఒక వస్తువు కొన్నావు. దాన్ని లాభానికి గాని, నష్టం గాని చేసేది ఏంటిది? అమ్మడమే. లేదా దాని మీద కొంచెం మార్క్ చేసిన తర్వాత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత చేసేది అమ్మడమే కదా! ఓకే. సో, సెల్లింగ్ ప్రైస్ అనేది మిడిల్‌లో ఉంటది. ఇది 100% అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఈ రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్ ఎవరికైతే ఐడియా ఉంటదో సో, వాళ్ళు మాక్సిమం క్వెషన్స్ సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా వితౌట్ పెన్ పేపర్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నా చూడండి. ఒక వస్తువుని ఒకాయన రూ. 100కి కొన్నాడనుకుందాం. ఓకే. సో, రూ. 100కి కొని ఏం చేసిండు? ఒక రూ. 50 ఎక్స్‌ట్రా మార్క్ చేసిండు. అంటే రూ. 150 మార్క్ చేసిండు. ఓకే. సో, రూ. 150 మార్క్ చేసి రూ. 25 డిస్కౌంట్‌కి అమ్మిండనుకుందాం. ఓకే. సో, మార్కెట్ ప్రైస్‌లో రూ. 25 డిస్కౌంట్ ఇచ్చిండు. రూ. 25 రూపాయలు చూడండి ఇక్కడ పర్సెంటేజ్ ఇయ్యట్లే. సో, ఇస్తే ఎంత? 125 అయితది. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు ఆయనకి? రూ. 25 ప్రాఫిట్ వచ్చినట్టు. అంతే కదా! సో, 100కి రూ. 25 ప్రాఫిట్ పెట్టి అమ్మినా ఇక్కడికే వస్తది. అంతేనా? సో, అక్కడి నుంచి 150 మార్క్ చేసి 25 డిస్కౌంట్ ఇచ్చినా వచ్చేది సెల్లింగ్ ప్రైస్ దగ్గరికే. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మిడిల్‌లో ఉంటదన్నట్టు. ఓకే. సో, ఇట్లా అన్నట్టు. కాస్ట్ ప్రైస్. ఇంకా దీన్ని రేషియోలోకి రాయాలంటే రాయొచ్చు. కానీ నా ఉద్దేశ్యం అది కాదు. రేషియోలోకి రాసి మళ్ళీ మీకొక ఫార్ములా క్రియేట్ చేసి దాని ప్రకారం చేయమని చెప్పడానికి చెప్పట్లేదు. ఓకే. జనరల్‌గా జరిగేది చూడండి ఇక్కడ. ఆ జరిగేదే మనం క్వెషన్స్‌లలో యూజ్ చేసుకుందాం. ఓకే. సో, దీని ప్రకారం కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్ సాల్వ్ చేద్దాం. మీకు ఐడియా వస్తదన్నట్టు. దీని ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం. ఓకే. క్వెషన్స్‌లోకెళ్దాం. ఓకే. సో, ఈ రిలేషన్ ప్రకారం ఫస్ట్ క్వెషన్ చూడండి. ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ సచ్ దట్ హీ కెన్ మేక్ 32% ప్రాఫిట్ ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్. హౌఎవర్ ఏ కస్టమర్ అవైల్ 20% డిస్కౌంట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 12%. వాట్ ఈస్ ద న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రేడర్ అంటుండు. ఓకే. సో, ఒక ట్రేడర్ అట సేమ్ ఆయన కూడా వస్తువులను కొనుక్కుండు. కొనుక్కున్న తర్వాత ఏం చేసిండంటే 32% లాభం వచ్చేటట్టు మార్క్ చేసుకున్నాడన్నట్టు. ఓకే. అది కూడా ఎలా అంటే 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. ఓకే. ఆ మార్కెట్ ప్రైస్ మీద 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 32% లాభం వచ్చేటట్టు ఆయన వస్తువులని మార్క్ చేసుకుండన్నట్టు. అయితే ఒక కస్టమర్‌కి అనేది ఏమైంది 20% డిస్కౌంట్ ఇచ్చిండు. ఎంత? 12% బదులు ఒక కస్టమర్‌కి 20% డిస్కౌంట్ ఇస్తే ఆయనకి ఆ ట్రేడర్‌కి ఎంత లాభం వస్తది అంటుండు. ఓకే. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నుంచి లాభానికి అమ్మిన సెల్లింగ్ ప్రైస్‌కే పోతది. ఓకే. సో, మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్‌కే పోతది. అదైతే మీకు క్లారిటీ ఉంది కదా! ఓకే. సో, 32% లాభం వచ్చేటట్టు అంటుండు. 32% లాభం వచ్చేటట్టు అంటే సో, కాస్ట్ ప్రైస్‌కి 132% అనే కదా! కాస్ట్ ప్రైస్ మీదనే కదా ఆయనకొచ్చేది లాభం. ఓకే. సో, లాభం వచ్చేది కాస్ట్ ప్రైస్ మీదనే కాబట్టి
132% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ ఏమంటుండు, ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12%. ఓకే. సో ఎప్పుడైనా సరే దేనికది 100% ఉంటదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంతుంటది? 88% ఉంటదా? 88% మార్కెట్ ప్రైస్ ఉంటుంది. అంటే ఈ 88% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అయినా, 132% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయినా దేనికి సమానం? అంతే కదా! మనం కొన్నదానికి లాభం గాని, నష్టం వచ్చినా సెల్లింగ్ ప్రైసే. మార్కెట్ ప్రైస్ చేసిన దానికి డిస్కౌంట్ ఇచ్చిన సెల్లింగ్ ప్రైసే. అంటే ఇవి 2 సెల్లింగ్ ప్రైస్‌లు అన్నట్టే కదా! సో ఇది సెల్లింగ్ ప్రైసే, ఇది సెల్లింగ్ ప్రైసే. ఓకే. సో ఇదేమో కాస్ట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇదేమో మార్కెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇవి 2 సేమ్ అన్నట్టే కదా! ఓకే. అంటే 132% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది 88% ఆఫ్ మార్కెట్ ప్రైస్‌కి సమానం అన్నట్టే కదా! అంతే కదా! 2 సెల్లింగ్ ప్రైస్ దగ్గరికే వస్తున్నాయి అంటే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఒక కస్టమర్‌కి 12% బదులు 20% డిస్కౌంట్ ఇచ్చినట్టు. 20% డిస్కౌంట్ ఇస్తే ఏమైతది? మార్కెట్ ప్రైస్‌లో 80% అయితది కదా! అయితే ఇప్పుడు న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటుండు ట్రేడర్‌కి. ఓకే. సో కాస్ట్ ప్రైస్ తెలిస్తే మనకు తెలుస్తున్నట్టే కదా! ఇప్పుడు 32% అంటే 132% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అని రాసుకున్నాం మనం. ఓకే. సో 32% లాభం వస్తుందంటే దాని అర్థం ఏంటిది? 130 100కి కొని 132కి అమ్ముతున్నట్టే కదా! సెల్లింగ్ ప్రైస్ ఏమైతే 132 కదా! ఓకే. సో అట్లా అన్నట్టు. చూడండి రేషియో తీసుకుంటే 8 11ల 8 10ల. ఓకే. సో ఇది చూడండి. ఇటు నుంచి ఇటు చూడండి. ఇటు నుంచి ఇటు ఎంత ఉంటది? 11 ఒకట్ల 11 ఇంకెంత ఉంటది? 11 2 22 అంతే కదా! 11 12 132 కదా! సో ఇక్కడ నుంచి కూడా ఇంటూ 12 టైమ్స్ ఉంటదన్నట్టు. ఓకే. సో 10 12 120 అంటే ఏమొస్తది? 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అంటే ఓవరాల్‌గా ట్రేడర్‌కి 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటిది? ఎంత లాభం వచ్చిందన్నట్టు? 20%. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయితది. ఎంత లాభం? 20% వచ్చిందన్నట్టు. అదే ఇదే ప్రాబ్లమ్‌ని మనం ఈ విధంగా కాకుండా రేషియోస్ యూజ్ చేస్తే చాలా టైం వేస్ట్ అయితది మనకి. ఇలా అయితే చూడండి జస్ట్ జనరల్‌గా ఒక 2 ఈక్వేషన్స్ చేసుకుంటే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఇది దేనివల్ల అంటే మనకు ఆ రిలేషన్ మీద ఉండే ఐడియా, దాని మీద ఉండే గ్రిప్ వల్ల అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. వైల్ సెల్లింగ్ ఏ బిజినెస్‌మెన్ అలౌస్ 40% డిస్కౌంట్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ అండ్ దేర్ ఈస్ ఏ లాస్ ఆఫ్ 30%. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ విల్ బి అంటాడు. ఓకే. సో వైల్ సెల్లింగ్ అంటే అమ్మేటప్పుడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తుండంట అంటే 40% డిస్కౌంట్ ఇస్తుండు. ఓకే. సో 40% డిస్కౌంట్ అంటే మనకు తెలుసు. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్. ఓకే. ఎప్పుడైనా సరే ఇట్ సెల్ఫ్ అంటే మార్కెట్ ప్రైస్‌ని ఇట్ సెల్ఫ్ చెప్పాలంటే ఏం చెప్తాం? 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అని చెప్తాం. అందులో 40% డిస్కౌంట్ ఇస్తే ఏమైతది? 60% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఇంకా మిగిలే ఉంటది కదా! ఓకే. సో నెక్స్ట్ ఏమంటుండు? అండ్ దెర్ ఈస్ ఏ లాస్ ఆఫ్ 30%. ఓకే. సో 30% లాస్ వస్తుంది. లాస్ అయినా, ప్రాఫిట్ అయినా దేని మీద వస్తది? కాస్ట్ ప్రైస్ మీద వస్తది కదా! ఓకే. సో 30% లాస్ వచ్చిందంటే అదేమైతది? 70% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఉన్నట్టే ఇంకా 30% లాస్ వచ్చిందంటే. ఓకే. సో ఇందాకనే చెప్పుకున్నాం మనం. మార్కెట్ ప్రైస్‌లో డిస్కౌంట్ ఇచ్చినా, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ గాని, లాస్ వచ్చినా అది పోయేది ఎక్కడికి పోతది? సెల్లింగ్ ప్రైస్ దగ్గరికే పోతదంట. ఓకే. సో నెక్స్ట్ ఏమిచ్చింది? ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ద మార్కెట్ ప్రైస్. ఎప్పుడైనా సరే మనకి క్వెషన్‌లో ఇఫ్ అని వచ్చిందనుకోండి, అక్కడ ఒక కండిషన్ ఇస్తుందన్నట్టు. అంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంకొక సిట్యుయేషన్‌కి కనెక్ట్ చేస్తుందన్నట్టు. సో ఒకవేళ మార్కెట్ ప్రైస్‌కి అమ్మితే అతనికి వచ్చే లాభం ఎంత అంటుండు. మార్కెట్ ప్రైస్ కంటే డిస్కౌంట్ ఇయ్యకపోతే 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైసే కదా! మార్కెట్ ప్రైస్‌కే అమ్ముతుండంటుండు డిస్కౌంట్ లేకుండా. ఓకే. అప్పుడేమైతది? 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఎంత? 60% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అనేది 70% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంతైతది? ఓకే. సో ఖచ్చితంగా అయితే మనకి ఫ్రాక్షన్స్‌లో వస్తదని కొంచెం ఒక అయితే ఐడియా ఉంది. అంటే మేబీ మన ఆన్సర్ సి గాని, డి గాని కావచ్చు. సో చూద్దాం చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? అంటే జనరల్‌గానే చూడండి. ఓకే. మళ్ళా క్యాలిక్యులేషన్స్‌లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి కావాలంటే. సో మళ్ళా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పట్లే నేను. దీనికి క్యాన్సెల్. 0కి 0కి. ఓకే. సో 2 ముళ్ళు 6, 2 ఐదుల 10. 3 అనేది 70 అయితే 5 అనేది ఎంత? మనం ఎగ్జాక్ట్‌గా కొట్టుడు పోవట్లేదు కాబట్టి ఈ క్రాస్ మల్టిప్లై చేసి ఇది ఇంటూ అయితది. 3 అనేది బై అయితది. ఈజ్ ఈక్వల్ నుంచి ఇటు వస్తే బై అయితది కదా! ఓకే. సో 5 ఏళ్ల 35 350 బై అంతే కదా! 350 బై 3. 350 ఇక్కడ 0, 0 కట్ అయితే ఇక్కడ అంతే 350/3. 3 ఒకట్ల 3. ఇంకెంత మిగిలింది? 50 మిగిలింది. ఓకే. సో ఇట్లా చేస్తే క్యాలిక్యులేషన్ పెద్దగా అవుతుంది కదా! సో ఇట్లా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్‌గా చేద్దాం చూడండి క్యాలిక్యులేషన్స్ మనం.
ఓకే. సో, క్యాలిక్యులేషన్స్ మనం కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది చూడండి. సో, నేర్చుకోండి ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అయితది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 40 పెరిగింది కదా! ఓకే. సో, దేని మీద? 60 మీద. అంటే ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేస్తున్నానన్నట్టు అంతే ఏం లేదు. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉంది ఇది ఫ్రాక్షన్స్‌లో అయితే 2/3 పెరిగింది కదా! ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 2/3 పెరుగుతదన్నమాట. అంతే కదా! ఫ్రాక్షన్ 2/3 ఇంక్రీజ్ అయితది. దీంట్లో 70లో 2/3 అంటే ఎంత? 140/3 కదా! అంతే కదా! 70లో 2/3 అప్పుడు ఏమైతది? 140/3 140/3 అంటే ఎంతొస్తది? 3 నాళ్ళ 12 12 పోతే ఇంక 20 ఉంటది కదా! సో, 3 ఆరుల 18 2/3 అంతేనా? 46 2/3 ఇంక్రీజ్ అయినట్టు. ఫ్రాక్షన్‌లో అయితేనేమో 2/3 దీంట్లో అయితేనే 46 2/3 70 + 40 46 2/3 అంటే ఎంత? 116 2/3 పర్సెంటేజ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైజా? ఓకే. సో, ఎప్పుడైనా సరే 100% కామన్‌గా ఉండేది. అంటే 16 2/3% ఎక్స్ట్రా వచ్చిందంటే ఈ 16 2/3% ఏంటిదన్నట్టు? ప్రాఫిట్ అన్నట్టు. ఓకే. సో, 16 2/3% అనేది ప్రాఫిట్ అయితది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీకొక లాజిక్ చెప్తా చూడండి ఇక్కడ. మనం క్వెషన్ చేస్తున్నాం. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు సేమ్ ఇట్లనే. మనకు టైం లేదు. కాంప్లికేటెడ్‌గా వచ్చినాయనుకో. సో, మనకు ఖచ్చితంగా అయితే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. ఫ్రాక్షన్స్‌లలో వస్తదని మనకు అర్థమైంది కదా! ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్‌లలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఈ 16 2/3 అనేది రెగ్యులర్ పర్సెంటేజ్. అంటే 1/6 1/6 అంటే దాని అర్థం ఏంటి? 16 2/3%. ఓకే. సో, అది రెగ్యులర్ పర్సెంటేజ్. 16 1/3% అనేది ఇర్రెగ్యులర్ కాబట్టి సో, ఇట్లా ఒకటి రెగ్యులర్, ఒకటి ఇర్రెగ్యులర్. అంటే మనకు తెలుసు 1/6 అంటే 16 2/3 వస్తదని మనకు తెలుసు కాబట్టి సో, అదే ఆన్సర్ పెట్టేయండి. సి పెట్టండి. డి అనేది 90% కేసులలో వాలిడ్ అయ్యే ఆన్సర్ కాదన్నట్టు. 90% ఇన్వాలిడ్ అన్నట్టు. ఓకే. సో, మీరు సి పెట్టేస్తే ఆన్సర్ రైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి అన్నట్టు. ఓకే. సో, అట్లా అదొక ట్రిక్ లాంటిదన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. A Raymond showroom keeper marked the price of his commodity so as to include a profit of 25%. He allowed a discount of 16% on the market price. His actual profit was under. Okay. So Raymond showroom keeper ఏం చేసిందంటే marked the price of his commodity to as to include a profit of 25%. ఓకే. సో 25% ప్రాఫిట్ వచ్చేలాగా మార్క్ చేసిండు అన్నట్టు. అయితే 16% డిస్కౌంట్ ఇచ్చిండు మార్కెట్ ప్రైస్ మీద. హిజ్ యాక్చువల్ ప్రాఫిట్ అంటుండు. ఓకే. సో ఖచ్చితంగా మార్కెట్ ప్రైస్ ఏంటి? ఎంత పెడతాడు అన్నట్టు? 125 పెడతాడు అన్నట్టు. ఓకే. సో, ఆ కాస్ట్ ప్రైస్‌ని 100కి కొన్నాడు అనుకుందాం. కొన్న తర్వాత ఏం చేయాలి? మార్క్ చేయాలి కదా! సో, ఎంతకు మార్క్ చేసిండు? 25% ఎబోవ్ అంటే 125కి మార్క్ చేసిండు. ఓకే. సో, 125కి మార్క్ చేసిన తర్వాత ఏం చేసిండు మళ్ళీ? 16% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకే. సో, మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఎక్కడికి పోతది? సెల్లింగ్ ప్రైస్‌కి పోతది కదా! ఓకే. సో, చూడండి 125లో 16% ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 125లో 16% ఆఫ్ 125 అన్నా ఓకే. సో, 125% ఆఫ్ 16 అన్నా 2 సేమే కదా! ఓకేనా? సో, ఇది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. 125% 125% అంటే నేనేం రాస్తున్నా దీన్ని 12.5% ఆఫ్ 160 రాస్తున్నా. రాసుకోవచ్చు కదా ఇట్లా కూడా. ఓకే. సో, దీన్ని అటిచ్చాను. ఒక 0 అటిచ్చి పాయింట్ ఇటు పెట్టుకున్నా. ఓకే. సో, 12.5 అంటే 1/8 కదా! సో, 1/8 ఆఫ్ 160 అంటే ఎంత? 20నే కదా! ఇట్లా మీకు ఇదేందంటే ట్రిక్ అన్నట్టు క్యాలిక్యులేషన్‌లో ఒక ట్రిక్ స్పీడ్‌గా చేయనీకి. ఓకే. సో, 20 125లో 20 డిస్కౌంట్ ఇస్తే ఎంతొస్తది? 105 అంతే కదా! 16% అంటే ఎంతొచ్చింది మనకి 20 కదా! సో, 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 105 అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 100కి కొన్నాడు 105కి అమ్మిండు. సెల్లింగ్ ప్రైస్ కదా ఇది. 105కి అమ్మిండంటే ఎంతొస్తున్నట్టు? 5% ప్రాఫిట్. ఆప్షన్ ఏ. ఓకే. సో, ఇలా కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తుంటే ఏందంటే మనకు చాలా తొందరలో అయితది. టిప్స్ అన్నటివి ట్రిక్స్ కూడా అనొద్దు. ఫార్ములాస్ కూడా ఏం లేకుండా జనరల్‌గా మనకున్న వాటిని మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి 125% ఆఫ్ 16 అంటే 16% ఆఫ్ 125 అనేది మనం చేయడం కొంచెం కష్టం ఇప్పుడు దీన్ని. అదే జనరల్‌గా ఆలోచించి 12.5% ఆఫ్ 160 అంటే 12.5 అంటే 1/8 కదా! ఓకే. సో, 160లో 1/8 అంటే 20. డైరెక్ట్ 125 నుంచి 20 తీసేస్తే 105 వస్తది. 5% అనేది మనం వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు ఇది. ఓకే. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో, మీకు తెలుసు ఆల్రెడీ నేను పెయిడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసిన. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీకు ప్రతి చాప్టర్‌లో మీరు నేర్చుకోవడానికి చాలా విషయాలుంటాయి. సో, ప్రతివి మనం క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. By selling a stove at 77% of its market price,
a seller makes a loss of 37%, what will be the profit or loss percentage if he sells it at 125% of its previous selling price అంటారు. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. సో 77% మార్కెట్ ప్రైస్లో 77% అమ్మడం వల్ల, మార్కెట్ ప్రైస్లో 77% అమ్మడం వల్ల ఎంత లాస్ వస్తుందన్నాడు? 37% లాస్ వస్తుందన్నాడు. ఓకే, సో 37% లాస్ వస్తుందంటే ఎంత? కాస్ట్ ప్రైస్లో 63%కి అమ్ముతున్నాడు. ఓకే, వాట్ విల్ బి ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఎట్ 125% ఆఫ్ ఇట్స్ ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అంటాడు. ఓకే, సో ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? దీనికి ఇప్పుడు ముందు అంటే 77% మార్కెట్ ప్రైస్కి అమ్ముతుంది కదా, దానికంటే ఒక 125%కి ఎక్కువ కాదు, 125%, ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్కి 125%కి అమ్మితే అంటుంది. ఓకే, సో ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అనేది దేనికి ఈక్వల్? 77% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కైనా ఈక్వలే, 63% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కైనా ఈక్వలే. ఓకే, సో దీనికి 1/8 తీసుకున్నా, దీనికి 1/8 తీసుకున్నా సేమే కదా, ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అంటుండు. ఓకే, సో ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అంటే రెండు సెల్లింగ్ ప్రైస్ అని ఇందాకనే చెప్పినా, అట్లా డిస్కౌంట్ ఇచ్చినా లేదా ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో 125% అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకే, సో 125% అంటే మనం 12.5% రాసి ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు అండి. ఓకే, సో 630లో 1/8 ఎక్స్ట్రా అమ్ముతున్నట్టే కదా, అంటే 1/8కి అమ్ముతున్నట్టే కదా, అంతేనా కదా? ఓకే, సో 1/8కి అమ్మితే 630లో 1/8కి అమ్ముతున్నట్టు సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు మనకి? ప్రీవియస్ కాస్ట్ ప్రైస్ కంటే 125%కి, దానికి 125%కు అమ్ముతుండను. సో ఆ 125% నేను ఏం చేసుకున్నా అంటే ఈ 0ని ఇటు పెట్టిన అన్నట్టు, 630 రాసుకొని ఇటు 12.5 అని పెట్టిన. 12.5 అంటే 1/8 కదా ఫ్రాక్షన్, అట్లా అన్నట్టు. సో చూసుకుంటే 8×56 ఎమ్ములు 64 ఎక్కువైతుంది కాబట్టి 8×54 సారీ 56 కదా. ఓకే, సో 8×56 అంటే అక్కడ ఒక 4 ఇక్కడ 3 70 మిగిలింది. 70 మిగిలిందంటే మళ్ళీ ఎమ్ముల 64. ఓకే, సో మళ్ళీ ఒక 6 మిగులుతుంది. ఓకే, సో 6 అంటే డైరెక్ట్ మనం చేయలేదు కాబట్టి 0 పెట్టుకున్నాం అనుకోండి. మళ్ళీ 8×56 నెక్స్ట్ 4 మిగులుతుంది, 8×5 40. ఓకే, సో 78.75. 78.75 అనేది ఏమవుతుంది ఇప్పుడు? పర్సంటేజ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో ఇది న్యూ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో అంటే ఖచ్చితంగా దీనివల్ల లాసే వస్తుంది కదా. ఎంత లాస్ వస్తుంది? 21.25% అనేది లాస్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్కడైనా సరే మ్యాక్సిమం ఎన్ని సిచ్యువేషన్లు అయినా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఏంటంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి ఈ కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండిపోతుంది అన్నట్టు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది మనకి ఎవ్రీ చాప్టర్లో ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఒక్కనే కాదు, ప్రతి చాప్టర్లో ఇదే కాదు, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ప్రతి చాప్టర్ ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు టైం సేవ్ చేయడానికి. ఓకే, సో మీకు వీలుంటే జాయిన్ అవ్వచ్చు. సో దానికోసం 9849169471కి వాట్సాప్ చేయండి. సో ఆల్రెడీ మనం కిరణ్స్ బుక్ అనేది ఒక 70% ఎక్స్ప్లెనేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పిన చూడొచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్. సో అవి ఎలా ఉన్నాయో ఇవి కూడా అలానే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.